వ్యవసాయంలో దిగుబడి కోసం ఎరువులు, పురుగు మందుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సేంద్రియ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు రైతు. ఆరోగ్యంతో పాటు అధిక లాభాలార్జిస్తున్నారు. తోటి రైతులను సేంద్రియ సాగు వైపు నడిచేలా ప్రోత్సహిస్తున్నారు. ఇంతకీ ఎవరా రైతు? ఎన్నేళ్ల నుంచి సేంద్రియ సాగు చేస్తున్నారు? ఏ పంటలు పండిస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. చూస్తున్నారుగా ఈ వరి పంటని. కంకులు సుమారు 5 అడుగుల మేర ఎత్తు ఉన్నాయి. 3 అడుగులు ఉండే వరి పైరే తుపానులకు నేలవాలింది. కానీ ఇది మాత్రం చెక్కు చెదరలేదు. ఒకే రకం నేలలోనే సాగు చేసినా రసాయనాల వల్ల భూమి పట్టుకోల్పోయి పంట పడిపోయింది. సేంద్రియ సాగు వల్ల వేర్లు భూమిలోకి చొచ్చుకొనిపోయి పంట నిలబడింది. అదే సేంద్రియ సాగు మహిమ అంటున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వైకుంఠ లక్ష్మీపురానికి చెందిన అట్లూరి వెంకట సత్యనారాయణ. వెంకట సత్యనారాయణ విజయరాం అనే శాస్త్రవేత్త ప్రోత్సాహంతో 2017లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించారు. స్నేహితుడు రమేష్ ఇచ్చిన కృష్ణవేణి అనే రకం విత్తనాలతో తొలి పంట వేశారు. రసాయనాలతో నిండిన భూమి కావడంతో మొదటి 2 ఏళ్లు దిగుబడి తక్కువగా వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి దిగుబడి పెరిగింది. ఎరువులు, పురుగు మందులతో ఎకరానికి 40 బస్తాలు పండిస్తున్న రైతు కంటే తక్కువ దిగుబడి వచ్చినా లాభాలు మాత్రం ఎక్కువగానే ఆర్జిస్తున్నట్లు సత్యనారాయణ చెబుతున్నారు. 2017 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. బయట రసాయనాలు, పురుగు మందులు అలాంటివి ఎప్పుడు వాడం. ఈ 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి వాడటం మొదలుపెట్టిన తర్వాత పొలాలు కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. ఫస్ట్లో లాగా కాకుండా అవి రోగనిరోధక శక్తిని పెంచుకున్నాయి. దానికి తగ్గట్టు దేశీయ వరి విత్తనాల్లో కూడా రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి మనకు ఆ అవసరం ఉండదు. కొందరు రైతులు అడుగుతారు, మేము పక్కన వేస్తుంటే నువ్వు ఎందుకు అయ్యు అట్లా చెప్తావు, రాకుండా ఎలా ఉంటుంది వరి అన్నాక అంటారు. రాదండి. ఇటుకి ప్రతి సంవత్సరం రకాలు మారుస్తుంటాయి. ఎక్కువగా కొన్ని మంచి ఐటమ్స్ ఉంటే కంటిన్యూ చేస్తుంటాం. గోదావరి ఇసుకలు ఉంది, 6-7 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నది. ఎందుకంటే అందరికీ భోజనం చాలా బాగుంటుంది. 5 ఎకరాలండి నేను చేసి. దిగుబడి అనేది బయట అన్ని పోల్చుకుంటే కొంచెం తక్కువే ఉంటది. ఉన్నప్పటికీ మనకి ఇన్కమ్ బాగుంటుంది. ఔషధ గుణాలు ఉన్నటువంటి రకాలు ఉన్నాయి కాబట్టి అండ్ కొంచెం డిమాండ్ ఉంది వాటికి మార్కెట్ లో. మార్కెటింగ్ అనేది ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డా. ఎవరో కొనక 2 సంవత్సరాలు అయితే మానేద్దాం అనిపించింది. కానీ పట్టుదలగా మానకుండా చేస్తూనే ఉన్నా. మానవత అని ఒక సంస్థ ఉందండి. వాళ్ళు నాకు 4 సంవత్సరాల నాడు సన్మానం చేశారు. ఇట్లా చేస్తున్నందుకు, మంచి విత్తనాలు పెడుతున్నావు ఇట్లా. అక్కడి నుంచి వాళ్ళు కొనటం, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్పడం, అట్లా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది తప్ప నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, షాప్ పెట్టలేదు. సేంద్రియ సాగుపై తోటి కర్షకులకు అవగాహన కల్పిస్తున్నారు సత్యనారాయణ. విత్తనాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు పుట్టని వారికి, గర్భవతులకు, పిల్లలకు పాలిచ్చే తల్లులకు అవసరమైన సేంద్రియ వరి కూడా తాను సాగు చేస్తున్నట్లు సత్యనారాయణ చెబుతున్నారు. సేంద్రియ సాగు వల్ల ఆరోగ్యం బాగుంటుందని, అందరూ దీనివైపు రావాలని పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తే మరింత మంది ఇటువైపు అడుగులు వేస్తారని చెబుతున్నారు. మనకు చేస్తున్నటువంటి వ్యవసాయం ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలే కాకుండా అధిక ఎరువులు వాడటం, అధిక పురుగు మందులు వాడడం వల్ల అధిక దిగుబడి కోసం రైతు బాగా ఆరాటపడుతున్నాడు. చాలా పంట వస్తుంది, లాభం వచ్చిందన్న వాళ్ళు లేరు. అదే దానికి తోడు ఏంటంటే భూసారం తగ్గిపోతుంది. మనుషులు కూడా అంతే, జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు, క్యాన్సర్ కానీ వేరే వ్యాధులు కానీ వస్తున్నాయి. నేను మొత్తుకుంటున్నా, అయ్యా బాబు నేను విత్తనాలు ఇస్తాను, మీరు 1 ఎకరం 1/2 ఎకరం స్టార్ట్ చేయండి. కొనేవాళ్ళు లేరు అనుకుంటే నేను చెప్తాను, మార్కెటింగ్ విధానం కూడా నేనే చెప్తానని చెప్పా. కొంచెం సుముఖం చూపించారు. మా పొలంలోకి వచ్చిన మనుషులందరూ కూడా నిన్ను చూశారు. ఈ 2 రోజులు మట్టి 3 రోజుల నుంచి చూసి వాళ్ళని మేము పెడతామండి అని ముందుకు వస్తున్నారు. నేను ప్రోత్సహించిన దానికన్నా గవర్నమెంట్ ప్రోత్సహించితే నాలాంటి వాళ్ళు ఏంటి, ఇంకా ఆ కింద వాళ్ళు ఏంటి, ఇంకా పైన వాళ్ళు ఏంటి, అందరికీ కూడా కంబైన్డ్ గా అందరూ ముందుకు వచ్చి చేస్తారండి. సత్యనారాయణ స్ఫూర్తితో తాను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు రవి అనే రైతు చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. మొదటి సంవత్సరం గోదావరి ఇసుకలు పండించాను. 70 సెంట్లు వచ్చి 18 బత్తాలు అయింది. తర్వాత ఈ సంవత్సరం ఇంద్రాణి రకం వేసానండి. 18 బత్తాల దాకా అవ్వచ్చండి. సత్యనారాయణ గారి స్ఫూర్తితో సేంద్రియ వ్యవసాయం అనేది మేము చేయటం జరుగుతుంది. మాకు ఆరోగ్యాలు కూడా అన్ని బాగుంటున్నాయి. బయటకు అమ్మకుండా సేంద్రియ వ్యవసాయం చేసి వాటిని మేము ఆడించుకొని తినటం, దానివల్ల మా కుటుంబాలు కూడా మళ్ళీ చుట్టాలకు కూడా కొంచెం సేంద్రియ వ్యవసాయం గురించి ప్రోత్సాహం చేయటం, వారికి చెప్పడం చేయటం ఉంది. ప్రస్తుతం సాగులో ఎరువుల వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఈ పంటను తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంతో పాటు తోటి రైతుల్లో సేంద్రియ వ్యవసాయం పట్ల మక్కువ పెంచేందుకు సత్యనారాయణ అనే రైతు సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల వరి ఉత్పత్తులను ఉత్పత్తి చేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.